హలో ఎవరివన్, వెల్కమ్ టు అడ్వకేట్స్ మీడియా. ఈరోజు వీడియో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్నైతే మాత్రం పోలీస్ శాఖ మీద అతి దారుణమైన మాటలు అయితే మాట్లాడడం జరిగింది. దాని గురించి వీడియో చేస్తున్నా. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో వీడియోలో చూద్దాం. చూసి వీడియోలోకి పోదాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా పోలీస్ శాఖకు సంబంధించి ఇప్పటివరకు ఇన్ని రాజకీయ నాయకులు చాలామంది వచ్చారు. ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా సరే కూడా పోలీస్ శాఖ పైన ఇంత దారుణంగా, ఇంత నీచంగా ఎవరైనా మాట్లాడారా ఇప్పటిదాకా? ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఏ రాష్ట్రంలో అయినా సరే పోలీస్ శాఖని కించపరిచి, పోలీసుల్ని కించపరిచి, ఆ డిపార్ట్మెంట్ని కించపరిచి గుడ్డలు తీసి కొడతామనంటే అసలు ఇది రాష్ట్రమా, లేకపోతే రావణ కాష్టమా? ఇదేమైనా బెదిరిస్తున్నారా, లేకపోతే ఫ్యాక్షనిజమా? ఏంది అసలు ఇది? ఒక ఉన్నత స్థాయి ఒక ఎమ్మెల్యేగా గెలిచి, ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి, ఈరోజు ఆయన పోలీసుల దగ్గరకు, ఈయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పోలీసులు ఈయన చెప్పినట్టు చేశారు కదా. పోలీసులు అనేది ఎవరి కంట్రోల్లో ఉంటారు? స్టేట్ ఎవరి గవర్నమెంట్ ఉంటే, ఏ పార్టీ గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీలో ఎవరైతే పోలీస్ శాఖకి మంత్రిగా ఉంటారో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఫాలో అవుతుంటారు. వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి. అడిషనల్గా ఏదైనా చేయాలంటే వాళ్ళ అప్రూవల్ ప్రకారం, వాళ్ళ ప్రాసెస్ ప్రకారం వీళ్ళు చేస్తారు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వినాల్సిందే కదా పోలీస్ డిపార్ట్మెంటు. అటువంటి డిపార్ట్మెంట్ని పట్టుకొని, రాష్ట్రానికి రక్షక భటులుగా ఉన్న పోలీస్ శాఖను పట్టుకొని గుడ్డలు ఇరుసు కొడతంటే అసలు ఎవరన్నా కామన్ సెన్స్, తెలివి ఉన్నాడు ఎవరన్నా మాట్లాడతాడా? ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి ఇంత నీచాన్ని దిగజారి మాట్లాడుతుంటే ఎవడు నోరు కూడా మెదపరు. ఏ పవర్ లేనప్పుడు ఇట్లా మాట్లాడుతున్నంటే రేపు పొద్దున్న పవర్ వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటుండే అసలు జగన్మోహన్ రెడ్డికి పవర్ అవడం అనేది ఇప్పట్లో అది సర్వకళ. అది కాదు అయిపోయింది. అది 10 సంవత్సరాల, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అన్నది అది టైం డిసైడ్ చేస్తుంది. బట్ నెక్స్ట్ 15-20 ఇయర్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చేది లేదు, వచ్చేది లేదు, గుడ్డలు దూసేది అయితే లేదు. ఇదైతే 100% రాసి పెట్టుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన తర్వాత గుడ్డలు తీసుకోవడం అంటుండే కదా, నువ్వు వచ్చేది లేదు, గుడ్డలు తీసేది లేదు. ఇవన్నీ పగటకలాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యింది మినిమం కామన్ సెన్స్ లేకుండా నువ్వు ప్రెస్ ముందు మాట్లాడుతుంటే ఇక నీకు విలువ ఎవడేస్తాడు, ఓటు ఎవడేస్తాడు? నీకు ఓట్లు వేసేవాళ్ళు కూడా పబ్లికే కదా. నువ్వు పవర్ ఉన్న పోలీసులే నువ్వు అట్లా అంటున్నావు అంటే రేపు పొద్దున్న ఏ పవర్ లేని సామాన్యమైన ప్రజల పరిస్థితి ఏంది? ఆంధ్రాలో ఎవడన్నా బతకగలుగుతాడా? మొన్నటిదాకానే ఉండలేక అర్థమైన మందు తాగి ఆగమాగమయ్యి మొన్నటిదాకానే ఎట్లనో 5 ఏళ్ళు దొబ్బుకొచ్చారు. ఆ దరిద్రం పోయిందనుకుని యథార్థంగా బతుకుతారు. ఇప్పుడు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్లో చాలా ప్రశాంతంగా ఉన్నారు. వాళ్ళకి రావాల్సిన పింఛన్ కావచ్చు, నారా లోకేష్ చేస్తున్న అభివృద్ధి కావచ్చు, ప్రతి దానిలో క్లారిటీతో పనిచేస్తారు. వాళ్ళు ప్రశాంతంగా, నీట్గా, ఒక నిబద్ధతతో ఉన్నారు వాళ్ళు. నువ్వు మళ్ళీ వచ్చి రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తుంటే నీకు ఫస్ట్ ఓట్లు వేయాలి కదా. ఆంధ్రాలో 11 సీట్లకు దిగజారిన తర్వాత కూడా నీ ప్రవర్తనలా, నీ మాటలలో మార్పు లేకపోతే మీరు ఉన్నతమైన రాజకీయ నాయకుడిగా, ఒక మెచ్యూర్డ్ రాజకీయ నాయకుడిగా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు? మీకు పోయినసారి నేను చెప్తున్నాను, ఇదే ఈసెంట్ డైలాగులు కొట్టే 2019లో పవర్లోకి వచ్చారు. కోడికత్తి డ్రామా ఒకటి, ఇటువంటి అడ్డమైన డైలాగులు, బాబాయ్ మర్డరు, ఇవన్నీ ఒక పురాణం తయారు చేసి ఆ కట్టుకథలు చెప్పి వచ్చారు. కట్టుకథలన్నీ అయిపోయినాయి. పబ్లిక్ ఎవరికి నీ కట్టుకథల గురించి అందరికీ తెలిసిపోయింది. పబ్లిక్ ఆంధ్రప్రదేశ్లో కాదు, 2 తెలుగు రాష్ట్రాల జగన్మోహన్ రెడ్డి గారి కట్టుకథలు, స్క్రీన్ ప్లేలు, డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ తెలిసిపోయినాకనే నీకు 11 సీట్లు ఇచ్చారు. నీకు వచ్చిన 151 సీట్లు 2019లో రాజశేఖర రెడ్డి గారి ఫోటో చూసి వచ్చిన 151 సీట్లు. నీకు వచ్చిన సీట్లు, నీ ముఖం చూసి వచ్చిన సీట్లు 11 సీట్లు. ఆ 151 మధ్యలో 5 పోతే ఉన్న 11 నీకు వచ్చినాయి. అంత ఘోరంగా ప్రజల్ని ఓడించినా సరే కూడా, అంత చిత్తు ఓడించినా సరే కూడా, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా నీకు ఓడించినా సరే కూడా, ఆ ప్రెస్టేషన్ అంతా ఎట్లా చేయాలనో, ఏం చేయాలనో తెలియక ఇట్లా వచ్చి పోలీసులు గుడ్డలేసి కొడతాంటే నువ్వు కొడితే కొట్టించుకుంటారా పోలీసులు? మీరు జైలు ఉన్నప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. పోలీస్ డిపార్ట్మెంట్ పవర్ ఎట్లుంటుందో మీకు తెలుసు ఆల్రెడీ. తెలిసినా కూడా మీరు ఎందుకు ఇట్లా స్పృహ కోల్పోయి, అనరాని మాటలు, కంట్రోల్ తప్పి ఎందుకు మీకు అంత ఫ్రస్ట్రేషన్? ఎందుకు మీకు ప్రజలు పవర్ వేయలేరు అంటే మీరు అవసరం లేదని ప్రజలు డిసైడ్ చేశారు. అవసరం లేనప్పుడు మీరు అవసరం లేనట్టు ఉండండి. ఎందుకు ఇక్కడ వచ్చి కుప్పిగెంతులు ఎందుకు, ఈ పర్ఫార్మెన్స్ ఎందుకు? ఆల్రెడీ జనాలు జోకరం చేసి నవ్వుతారు కొన్ని విషయాల.
వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే పనులు చూసి ఇంకా మీరు కూడా వచ్చి ఇవన్నీ మాట్లాడడం ఎందుకు అసలు? అది కూడా ప్రెస్ ముందు. మీరు ఇంత డేరింగ్గా ప్రెస్ ముందే పోలీసులను గుడ్డలు తీసి కొడతా, బట్టలు తీసి పరిగెట్టేసి కొడతా. ఇప్పుడు మొన్న కూడా అన్నారు ఇదా మాట, ఒకటిసారి కాదు ఇది. అది మీకు ఊత పదమా లేకపోతే ఎట్లా ఏంది అర్థమవుతలేదు. కానీ పోలీస్ శాఖ అంటే వాళ్ళకు ఒక మర్యాద, వాళ్ళకు ఒక బాధ్యత, వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ. ఒక రాష్ట్రాన్ని 24 గంటలు కాపలా కాస్తున్న ఒక శక్తి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే. రాష్ట్రానికి ఏ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు అంత ప్రశాంతంగా ఉన్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వల్లనే. నువ్వు అటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి నేను గుడలు తీసి కొడతా, బట్టలు తీసి ఉరికించి కొడతా అంటే నువ్వు బెదిరిస్తున్నట్ట లేకపోతే రౌడీజం చూపిస్తున్నట్ట? ఏంది అది? ఇందుక ప్రజలు నేను ఎమ్మెల్యే గెలిపించింది. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అంతే, ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు. ఇటువంటి మాటలు మాట్లాడినందుకే ప్రజలకు విసిగొచ్చి 11 సీట్లు ఇచ్చారు. ఎందుకు పనికి రాకుండా, అటు ఇటు కాకుండా. నువ్వు ఎమ్మెల్యే, ఇప్పుడు జస్ట్ కేవలం ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు నీకు. అంత నీచానికి దిగజార్చినా సరే కూడా పబ్లిక్ అంత ఓడగొట్టినా సరే కూడా ఇప్పటికీ కూడా ఎక్కడ ఓడిపోయినా, ఎందుకు ఓడిపోయినామని అనాలిసిస్ చేసుకోకుండా నోటుకు వచ్చినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ స్థాయికి తగ్గ వ్యక్తులు చాలా హుందాతనంగా రెస్పెక్టబుల్గా మాట్లాడాలి, ఈవెన్ కామన్ మ్యాన్తో సహా. మీరు ఒక పోలీస్ శాఖకే మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే కామన్ మ్యాన్కి ఏం రెస్పెక్ట్ ఇస్తారు మీరు? మీరు ఎన్ని స్క్రీన్ పేర్లు ఎన్ని కట్టుకథలు కలిగినా ఇప్పట్లో అయితే నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మడం అనేది ఇంకా ఎవడో బుద్ధి జ్ఞానం కామన్ సెన్స్ తెలియనాడు తప్ప తెలుగున్న ఎవ్వడూ వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పట్లో నమ్మే పరిస్థితి లేదు. ఇది 100% కరెక్ట్. ఇది మీరు ఒక ఉన్నతమైన పోలీస్ శాఖని, పోలీస్ అధికారులనే మీరు గొడవలు తీసి కొడతా అని చెప్పేసి నోటికి ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే రేపొద్దున కామన్ పరిస్థితి ఏంది? మీరు ఎట్లా అంటారు? మీ కింద నాయకులు, మీ కింద ఎమ్మెల్యేలు, వాళ్ళ కింద ఉన్న వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు తోపులే. ఇంకా ఇష్టానుసారంగా మాట్లాడే రౌడీజం, గుండాయిజం, బెదిరించడాలు, బట్టలోడు తీసుకొట్టడాలు ఇవే చేస్తారు మీ కింద ఉండలు కూడా. మీరే ఎట్లుంటే మీ కింద నాయకులు ఎట్లుంటారు? ఇది కాదు కదా ఏ రాష్ట్ర ప్రజలన్నా ఇటువంటి హింసను కాదు కదా కోరుకునేది. మీరు హింసను క్రియేట్ చేస్తుంటే మీకు ఎందుకు ఓట్లు వేస్తారు? మీకు ఎందుకు ఓట్లు వేయాలి అసలు ప్రజలు? ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే మీరు ఈ మాట అన్నారు, మీ కింద ఎమ్మెల్యేలు ఇంకొక మాట మాట్లాడతారు, వాళ్ళ కింద ఉన్న సర్పంచులు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ అట్లనే మాట్లాడతారు. ఊర్లలో, విలేజ్లలో కౌన్సిలర్లు ఉన్నారు, చైర్మన్, వీళ్ళందరూ ఇట్లా ఎవడ ఇష్టానుసారంగాడు మా ప్రభుత్వం రాగానే గొడ్డలు వేసి కొడతాం, నరికేస్తాం, చంపేస్తామంటే ఈ దానికా మీకు ఓట్లు వేయాలి? నరుకోవడానికి, చంపుకోవడానికి వైఎస్ఆర్సీపీ ఓట్లు వేయాలి? ఫైనల్గా చెప్తున్నా, ఇప్పటికైనా సరే కూడా మీరు హుందాతనంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ సిబ్బందికి, పోలీస్ శాఖకి, పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందే. ఒక నాయకుడికి ఉన్న లక్షణం కాదు ఇది. ఖచ్చితంగా పోలీస్ శాఖకి క్షమాపణ చెప్పండి. మీరు హుందాతనంగా ఉంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా కనికరించి చోట్ల వేస్తారో తప్ప నెక్స్ట్ రానున్న 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు మీరు ముఖ్యమంత్రి కాలేరు. ఇది వాస్తవం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు. మీ హుందాతనమే మిమ్మల్ని కాపాడాలి. అది మీరు హుందాతనంగా ఉన్న రోజు, అది ఎప్పుడు ఉంటుందో తెలియదు. అది 15 సంవత్సరాలు వస్తే 20 సంవత్సరాలు తెలియదు. ఇప్పటికైతే కుటుంబ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చాలా మంచి పరిపాలన చేస్తుంది. వాళ్ళు బాగా పనిచేస్తారు, ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా మీ దాన్ని అయితే ప్రజలు కోరుకోవడం లేదు. ఇది తెలుసుకొని మీరు రాజకీయం చేస్తే మీకు మంచిది. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. జై హింద్.